ఈరోజు మనం మునక్కాయ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మునక్కాయల్ని కట్ చేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా మునక్కాయల్ని కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ని టమాటాన్ని కట్ చేసుకుందామండి. ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు వేగడానికి తక్కువ సమయం పడుతుంది. ఇదిగోండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుందాం. తర్వాత టమాటాని 4 ముక్కలు చేసుకొని మిక్సీ వేసుకుందామండి. గ్రేవీ బాగుంటుంది. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకుందామండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందామండి. మూత పెట్టుకుందామండి. అది మగ్గుతుంది. 5 మినిట్స్ తర్వాత చింతపండు వేసుకుందామండి. ఇదిగోండి ఇలా చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటాని వేసుకుందామండి. తర్వాత మూత పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకుందామండి. మగ్గుతుందండి ఉప్పు పసుపు వేయడం వల్ల. 2 స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకున్నామండి. మూత పెట్టుకుందామండి పచ్చివాసన పోయేదాకా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకుందామండి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని వదిలేసుకుందామండి. ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్లో హాఫ్గా ఉడుకుతుందండి. తర్వాత టేస్ట్ తగ్గట్టు కారం వేసుకొనేసి కలుపుకుందామండి. మూత పెట్టేసుకుందామండి పచ్చివాసన పోయేదాకా. తర్వాత చూస్తే ఇదిగోండి ఇలా వస్తుంది. తర్వాత చింతపండు పులుసు పోసుకుందాం. కలుపుకొనేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా తెల్లేటప్పుడు మన దగ్గర ఉండే ధనియాల పౌడర్ని వేసుకుందాం చికెన్ కోసం. రేకాము 5 మినిట్స్ ఉడకనిచ్చి కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం. అంతేనండి. ఈరోజు మనం మునక్కాయ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మునక్కాయల్ని కట్ చేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా మునక్కాయల్ని కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ని టమాటాన్ని కట్ చేసుకుందామండి. ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు వేగడానికి తక్కువ సమయం పడుతుంది. ఇదిగోండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుందాం. తర్వాత టమాటాని 4 ముక్కలు చేసుకొని మిక్సీ వేసుకుందామండి. గ్రేవీ బాగుంటుంది. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకుందామండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందామండి. మూత పెట్టుకుందామండి. అది మగ్గుతుంది. 5 మినిట్స్ తర్వాత చింతపండు వేసుకుందామండి. ఇదిగోండి ఇలా చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటాని వేసుకుందామండి. తర్వాత మూత పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకుందామండి. మగ్గుతుందండి ఉప్పు పసుపు వేయడం వల్ల.